వెల్కమ్ టు తెలుగు గ్యారేజ్. నేను మీ యాంకర్ శరత్. సో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవాళ నేను యువర్ కార్ దగ్గర ఉన్నాను మాదాపూర్లో. డెఫినెట్లీ మీకు మంచి ప్రీ ఓన్డ్ కార్స్, సెకండ్ హ్యాండ్ కార్స్ కావాలంటే డెఫినెట్లీ మనం మాదాపూర్ యువర్ కార్ షోరూమ్కి వచ్చేయచ్చు. ఇక్కడ మీకు అవైలబిలిటీలో ఆల్మోస్ట్ 3 lakhs దగ్గర నుంచి ఇంకా మీ బడ్జెట్ ఎంతైనా కానీ డెఫినెట్లీ మీకు అవైలబిలిటీ కార్స్ అయితే ఉంటాయి. అండ్ మనతో పాటు నాగేశ్ రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. అన్న హై. సో ఇవాళ మాకు వ్యూవర్స్కి ఏం కార్స్ చూపిస్తున్నారు? అరౌండ్ మనకు 5-6 lakhs బడ్జెట్. చాలా మంది ఇంకా ఆల్రెడీ మనం ఆల్మోస్ట్ ప్రీవియస్గా కూడా ఒక 3 to 5 lakhs బడ్జెట్లో చాలా కార్స్ వేసాము. సో ఇప్పుడు అయితే కన్నా ఒక 5 to 6 lakhs నుంచి ఏమేమి కార్స్ ఉన్నాయి అని చెప్పే ప్రయత్నం చేద్దాం. 5 to 6 lakhs లో ఉన్న కార్, 6 lakhs అండ్ అబౌవ్, 6 to 10 lakhs బిట్వీన్లో చేద్దాం. ఓకేనా? సో ఏంటంటే మనకు చాలా మంది 6 lakhs బడ్జెట్లో హ్యాచ్ బ్యాక్ వెళ్ళే బదులు ఇట్లా ఎస్యూవీకి వెళ్ళిపోవడం, మినీ ఎస్యూవీకి వెళ్ళిపోవడం బెటర్ అని చెప్పి నా సజెషన్. ఏంటంటే కొంచెం స్పేసియస్ గా ఉంటుంది. 5 members ట్రావెలింగ్ అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. దీని ఇయర్ డీటెయిల్స్ అంటే హుండై వెన్యూ వెహికల్ అండి, 2020 మోడల్, ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. డ్రైవర్ వచ్చేసి ఓన్లీ 65,000 అయితే డ్రైవర్ ఉంది. ఇది జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉంది, మీకు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ప్రైస్ పరంగా అయితే మనకు కస్టమర్తో డైరెక్ట్ బయట సెల్లర్ ఉంటుంది. మీరు ఇక్కడ వచ్చేసి ప్రైస్ అయితే కోడింగ్ అనే సెల్లర్ వచ్చేసి ఎక్స్పెక్టేషన్ అనేది దీనిలో మెన్షన్ చేసి ఉంటుంది. మీకు నచ్చిందంటే ట్రెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత మీకు సాటిస్ఫై అయితే డైరెక్ట్ సెల్లర్తో మాట్లాడించడం జరుగుతుంది. జస్ట్ మాది 2.36 కమిషనే ఉంటుంది. ఒక ప్రైస్ అనేది ఫిక్స్ చేసుకున్న తర్వాత బయర్ సెల్లరు దాని మీద మాది 2.36 కమిషన్ మాత్రమే ఉంటుంది. మన దగ్గర ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుంది, సర్వీస్ కూడా అవైలబుల్ ఉందండి వెహికల్కు. ఇదేంటంటే కన్నా మనకు ఫ్యూయల్ పెట్రోల్ మాన్యువల్ వెహికల్ కాబట్టి మనకు అప్రాక్సిమేట్గా కస్టమర్తో మాట్లాడితే ఒక 6,40,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. ప్రజెంట్ అయితే 6,90,000 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్. మీరు సెల్లర్తో ఇక్కడికి వచ్చి మాట్లాడి ఇక్కడికి వచ్చిన తర్వాత వెహికల్ చూసిన తర్వాత మేము సెల్లర్తో మాట్లాడించడం జరుగుతుంది. 640 దాకా మేము కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఇది 2020 మోడల్ వెన్యూ కార్, కలర్ కూడా చాలా బాగుంది, మెయింటెనెన్స్ కూడా బాగుంది కదా, స్క్రాచెస్ గానీ ఎలాంటి కంప్లైంట్ లేదండి. చాలా అంటే చాలా నీట్ గా మెయింటైన్ చేశాడు. మీకు నంబర్ కూడా చూసుకోండి, ఫ్యాన్సీ నెంబర్ ఉంది, వెహికల్ 9000 వెహికల్ ఉందండి. వెహికల్ కూడా అసలు ఎలాంటి కంప్లైంట్ లేదు. మీరు కావాలంటే ఎవరైనా తెచ్చుకొని మెకానిక్ తో చెక్ చేయించుకున్నా కూడా మాకు అభ్యంతరం ఎలాంటిది. 60,000 తిరిగింది, జస్ట్ 65,000 మాత్రమే డ్రైవ్ అయిందండి. సో వాళ్ళ కాల్ అంటే వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసుకొని చెక్ చేసుకొని మీకు ఇన్ కేసు మీరు ఫైనాన్స్ కింద వెళ్ళారంటే ఆల్మోస్ట్ 80 to 90% ఈ వెహికల్కి వచ్చేస్తుందండి. ఆల్మోస్ట్ 5,50,000 దాకా కూడా లోన్ వచ్చే అవకాశం ఉంది. ఒక 1 lakh నుంచి 1,50,000 డౌన్ పేమెంట్ చేశారంటే వెహికల్ డెలివరీ అయిపోతుంది. 1 lakh డౌన్ పేమెంట్ కట్టేస్తే మనకి వెహికల్. ఇంకోటి ఇప్పుడు ఫైనాన్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు కదా వెహికల్. ఏమన్నా అంటే దానికి ఏమైనా రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటాయి ఫైనాన్స్ పెట్టుకోవడానికి? ఏం లేదండి. ఇక్కడ మనకు తెలంగాణలో ఉండి ఇక్కడ జాబ్ చేస్తా ఉంటే సాఫ్ట్వేర్ కానీ బిజినెస్ కానీ ఏదైనా సరే ఇక్కడ తెలంగాణ పర్సన్ అయినా వాళ్ళ ఆధార్ కార్డు అక్కడ ఉన్నా కానీ ఇక్కడే జాబ్ చేస్తా ఉంటే మనకు అడ్రస్ ప్రూఫ్ ఉండాలి. అంటే గ్యాస్ బిల్ కానీ కరెంట్ బిల్ కానీ ఏదో ఒకటి అడ్రస్ ప్రూఫ్ ఉండి, గ్యాస్ బిల్ కానీ కరెంట్ బిల్ కానీ ఏదైనా లోకల్ అడ్రస్ ప్రూఫ్ ఉండి మనకి ఏదైనా ఇక్కడ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు అనుకోండి, మన అందులో మెయిన్ ఇంపార్టెంట్ సిబిల్ స్కోర్ ఉంటే మనకి ఏదైనా చెక్స్ బౌన్స్ లేకుండా, ప్రీవియస్ గా లోన్స్ అనేది పెండింగ్ లేకోకుండా, సో టైం టు టైం మెయింటైన్ చేసుకుంటా ఉంటే మీకు సిబిల్ అనేది కంపల్సరీగా సిబిల్ చెక్ చేసిన తర్వాతనే మనం ప్రొసీడ్ అవుతాం ఫైనాన్స్ వెళ్ళడం కూడా. ఒకవేళ వాళ్ళకి తెలియకపోతే మాకు సిబిల్ అనేది చెక్, మా ఆఫీస్ లోనే వచ్చారంటే చెక్ చేస్తాం. సిబిల్ మంచిగా ఉంటేనే ఫర్దర్ గా మనం ప్రొసీజర్ స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది ఫైనాన్స్ లో. సో ఇప్పుడు ఇది కేవలం 2020 మోడల్ వెన్యూ, అందులో బ్లూ కలర్, పెట్రోల్ వేరియంట్, మాన్యువల్ వెహికల్ అనేది మనకు బెస్ట్ ప్రైస్ లో ఉంది కాబట్టి మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఏంటంటే ఎవరైతే ముందు కాల్ చేస్తారో వాళ్ళకి, ఎవరైతే ముందు వచ్చి సో ఇంటీరియర్ అంతా కూడా చాలా బాగుందండి. డ్యూయల్ టోన్ మొత్తం లెదర్ సీటింగ్ మొత్తం. అవునండి. ఒకసారి మీరు ఇంటీరియర్ గమనిస్తే ఓకే, ఇందులో మనకు ఫ్రంట్ 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. ఫ్రంట్ 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఇన్బుల్ట్ స్టీరియో వస్తుంది, స్టీరియో మౌంటెడ్ కంట్రోల్స్ వస్తాయి. మనకు బ్లూటూత్ కనెక్షన్ కూడా ఉంది వెహికల్ కు. మనకి ఇవన్నీ కూడా ఏసీ ఉంటుంది, 4 పవర్ విండోస్, ఆటోమేటిక్ ఎలక్ట్రికల్ మిర్రర్స్, మిర్రర్ అడ్జస్ట్మెంట్స్, ఇవన్నీ ఫీచర్స్ అయితే ఉంటాయి సార్. సో 5 members కి చాలా హ్యాపీగా తీసుకోవచ్చు. ఎఫ్యూలో ఇప్పుడు మనకు ఎకో స్పోర్ట్ కానీ లేదంటే డస్టర్, క్రెటా వెహికల్స్ ఏదైతే మనకు స్పేసెస్ ఉంటుందో సేమ్ అదే ఇది ఉంటుంది. సో ఫ్యామిలీకి మంచిగా హ్యాపీగా తీసుకోవచ్చు. 6 lakhs
ఆల్మోస్ట్ 6.5 వస్తుందంటే డెఫినెట్లీ కార్ ఎవరైనా సెడాన్కి వెళ్ళినా హ్యాష్ బ్యాక్ వెళ్ళేటోళ్ళకి అయితే ఈ వెహికల్కి వెళ్ళిపోవడం బెస్ట్ ఆప్షన్ అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఓకే. సో ఇప్పుడు ఇదే మోడల్ నాగేశ్వర రెడ్డి గారు, ఇది హోండా సిటీ వెహికల్ అండి. ఇయర్ వచ్చేసి 2015 మోడల్ సార్, 2015 మోడల్. 2015 ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్. హోండా సిటీలో డీజిల్ అనేది హైవేలో ఎక్స్పెక్ట్ చేసుకుంటే అరౌండ్ 20 దాకా మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకి ఏంటంటే ఇది మనకు చాలా మంది షార్టేజ్, అంటే హోండా సిటీలో ఎక్కువ పెట్రోల్ 70 to 80% కనిపిస్తూ ఉంటాయి. డీజిల్ చాలా తక్కువ ఉంటాయండి మామూలు సెకండ్స్ లో వచ్చేసరికి. ఇదైతే మనకు 2015 మోడల్ ఫ్యూయల్ డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ కాబట్టి మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా ఒక 4,60,000 లేదా 4,70,000, 4,60,000 లేదా 4,70,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. సో మీరు ఒకసారి ఇంటీరియర్ కూడా చూసుకుంటే చాలా బాగుంటుంది సార్ హోండా సిటీలో. మనకి ఏంటంటే మనకు మళ్ళీ హుండై లాగా ఏంటంటే మారుతి వెహికల్ లాగా వాటికన్నా కూడా కొంచెం లగ్జరీగా ఉంటుంది వెహికల్. మనకు చూసుకుంటే కినా బయట ఏంటంటే కినా మనకు ఇది లగ్జరీగా ప్లస్ పాయింట్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం మన మైలేజ్ బాగుంటుంది, మనకు మెయింటెనెన్స్ కూడా కంపారిటివ్లీ తక్కువ ఉంటుంది, ఇంజన్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. సో ఏంటంటే కినా మన ఫైనాన్స్కి వెళ్ళినా కూడా ఈ 15 మోడల్ ఈవెన్ 14 మోడల్ నుంచి మనకు బ్యాంక్ ఫైనాన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎలిజిబిలిటీ లేకుంటే సిబిల్ తక్కువ ఉన్నామంటే కానీ మన ప్రైవేట్ ఫైనాన్స్ కూడా చేసే ఆప్షన్ అయితే ఉంది. అది వచ్చేసి 1.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎవరైనా సరే ఓనర్స్ ఉన్న వాళ్ళు షూరిటీ ఇచ్చేసారంటే సరిపోతుంది. సీటింగ్ కూడా మంచిగా కస్టమైజ్ చేయించినట్టున్నారు, లోపల సీటింగ్ అంతా కూడా ఇదంతా లెదర్ సీటింగ్ చేయించుకున్నాడు కస్టమర్. డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఉంటాయి, టచ్ స్క్రీన్ కూడా ఉంది, ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, అలెవిల్స్ ఉన్నాయి అనమాట. మనకు VMT వేరియంట్ కిందకి వస్తుంది అనమాట. అంటే దీని తర్వాత నెక్స్ట్ VX వేరియంట్ ఉంటుంది. సో అన్ని టాప్ మోడల్ ఫీచర్స్ అయితే ఉంటాయి ఇందులో. మనకు ఓన్లీ సన్ రూఫ్ తప్ప ఇంకా రిమైనింగ్ అన్ని టాప్ మోడల్ ఫీచర్స్ ఉంటాయి వెహికల్. సో మనకు 15 మోడల్ ఈ బడ్జెట్లో అంటే అరౌండ్ 450 బడ్జెట్లో చాలామంది హోండా సిటీలో డీజిల్ కార్స్ అయితే చూస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకైతే చాలా బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. సో మీకు ఏదైనా వెహికల్ నచ్చిందంటే ఇమ్మీడియట్గా మీకు రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇది 460, 470 దాకా మనం మాట్లాడే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ అయితే 520 స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు కస్టమర్. మీకు అక్కడికి వస్తే మళ్ళీ ఒకసారి ఏమైనా ఫేర్ బియ్యం కస్టమర్తో మాట్లాడి తగ్గించి ఇంకేమైనా ఆప్షన్ ఉంటే ఇంకా తగ్గించే ప్రయత్నం కూడా చేస్తాను. సో 460 వరకు అయితే ఇప్పించగలను అంటున్నారు. నేనైతే నంబర్ డిస్ప్లే మీద మీకు ప్రొవైడ్ చేస్తాను. డెఫినెట్లీ మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్లీ కాల్ చేయండి. అండ్ మీరు ఒకవేళ వెహికల్ చూసుకోవాలనుకుంటే మార్నింగ్ ఆల్మోస్ట్ 10 o'clock నుంచి 10:30 నుంచి నేను అవైలబుల్ 10:30 నుంచి అవైలబిలిటీ ఉంటారు. ఈవినింగ్ ఆల్మోస్ట్ మీరు 8 o'clock వరకు మీరు కాల్ చేయొచ్చు, అప్రోచ్ అవ్వచ్చు. అండ్ మీకు వెహికల్ డెఫినెట్లీ నచ్చితే హ్యాపీగా మీకు EMI ఆప్షన్స్ చెప్తారు, బ్యాంక్ ఆప్షన్స్ చెప్తారు, ఫైనాన్స్ ఆప్షన్స్ చెప్తారు. మీరు జస్ట్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అవి తెచ్చుకుంటే మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ సిబిల్ స్కోర్ మంచిగా ఉంటే హ్యాపీగా మీరు EMIతో వెహికల్ తీసేసుకెళ్ళిపోవచ్చు. అండ్ సెడాన్ కార్స్ మంచిగా అంటే చాలా తక్కువ డ్రివెన్ తోటి చాలా మంచి మెయింటెనెన్స్ తోటి ఉంటాయి వెహికల్స్. డెఫినెట్లీ మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ప్రీ ఓన్డ్ కార్స్ కొనాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.